ఏపీలో ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. అధికార విపక్షాల ఎత్తులు వ్యూహాలు ఉత్కంఠను రేపుతున్నాయి. 2019 మాదిరిగానే వైసీపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి నిలుస్తూ ఉంటే గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విపక్షాలు ఇప్పుడు కలిసికట్టుగా రంగంలోకి దిగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికార వైసీపీని ఎదుర్కోబోతున్నాయి. వైసీపీ ఓటమే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహరచనలు చేపట్టాయి. మరోవైపు కూటమి ఎత్తులకు వైసీపీ లెక్కలు సిద్దం చేసింది. మరి ఇలాంటి రసవత్తర పోరులో ఏ అంశాలు కీలకంగా మారబోతున్నాయి? ఏ పార్టీకి ఏ అంశం కలిసొస్తుంది? వాజ్ ది స్టోరీ. ఏపీలోని అధికార విపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి విపక్ష పార్టీలు. సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంటే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి వాటిని తమకు అనుకూలంగా చేసుకోవాలని వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లోకి వెళుతోంది. అధికార పార్టీ విషయానికొస్తే వై నాట్ 175 అనే నినాదంతో ఏపీ ప్రజల ముందుకు వెళుతోంది. 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికల కోసం వ్యూహాలు రచించడం మొదలుపెట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. అంతేకాదు కొద్ది రోజుల ముందు నుంచే సిద్ధం పేరుతో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. ఎన్నికల వేళ వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగా చేపట్టారు. వీటితో పాటు కూటమి పైన కన్నేసిన జగన్ వారికి ఏ అంశంలోనూ ఛాన్స్ ఇవ్వకుండా సభల్లో, వేదికలపై విమర్శలు గుప్పించారు. తాను ప్రజలను గెలిపించాలని ప్రయత్నిస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు. రానున్న ఎన్నికలు విశ్వసనీయతకు, నయవంచనకు మధ్య జరుగుతున్నాయని, ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఎక్కడికక్కడ సభల్లో ఓదరగొడుతున్నారు సీఎం జగన్. 2019 ఎన్నికలు నేర్పిన పాఠాలతో విపక్షాలు మళ్లీ కలిసికట్టుగా బరిలో దిగుతున్నాయి. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా జట్టుగట్టిన ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టి ఇప్పటికే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చించుకోగా సీట్ల సర్దుబాటును త్వరలోనే పూర్తి చేయనున్నాయి. వైసీపీకి బలమైన పోటీ ఇచ్చేందుకు కూటమిలోని 3 పార్టీల్లో ఎవరు బలమైన ప్రత్యర్థి అని ఆరా తీయటంలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని కూటమి భావిస్తోంది. అక్కడి నుంచి 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. 3 పార్టీలు తమ బలాలు, అనుకూలమైన అంశాలకు అనుగుణంగా వైసీపీని ఢీకొట్టే విధంగా ప్రణాళికలు రచిస్తుంటే 3 పార్టీల పొత్తు తమకే కలిసొస్తుందని వైసీపీ పక్కాగా లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు గంపగుత్తగా వైసీపీకి పడుతుందని బలంగా భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే అంశం వైసీపీకి కలిసి రావడంతోనే మెజారిటీ ఓటు బ్యాంకు వన్ సైడ్ కావడంతో 151 సీట్లతో వైసీపీ అధికారాన్ని చేపట్టింది. అయితే ఈసారి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పరిణామాల నేపథ్యంలో కూటమిలోకి బీజేపీ చేరడంతో మరోసారి తమదే విజయమని వైసీపీ భావిస్తోంది. కూటమిలో బీజేపీ భాగస్వామ్యం కావడం వల్ల ముస్లిం ఓట్లు చీలి వన్ సైడెడ్ గా వైసీపీకి పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఇటీవల కాపుల అంశం ఎక్కువగా తెరపైకి వస్తోంది. కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ తనకు ఎవరి సలహాలు అక్కర్లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాపుల్లో అగ్రగణ్యులుగా పిలిచే హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం జనసేనకు దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. ముద్రగడ కుటుంబం సహా ఆయన సన్నిహితులు పలువురు ఈ నెల 14న వైసీపీలో చేరనున్నట్టు అధికారికంగానే ప్రకటించారు ముద్రగడ. ఓవైపు హరిరామ జోగయ్య, మరోవైపు ముద్రగడ ఇద్దరూ వైసీపీకి దగ్గర కావడం ఆ పార్టీకి ఖచ్చితంగా లాభం చేకూర్చేదే అన్న వాదన బలంగానే వినిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఇది జనసేనకు భారీ మైనస్ గా మారే అవకాశము లేకపోలేదు. మరోవైపు పొత్తులో భాగంగా టీడీపీకి బలమైన స్థానాలు జనసేన, బీజేపీలకు వెళ్లిపోవడంతో కొన్ని స్థానాల్లోని టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ స్థానాల్లో వైసీపీని బలంగా ఢీకొట్టడానికి కూటమికి బలమైన అభ్యర్థులు ఇప్పుడు అవసరమవుతున్నారు. ఈ మేరకు బలమైన అభ్యర్థుల వేటలో కూటమి మల్లగుల్లలు పడుతోంది. కీలక నేతలు పార్టీ మారకుండా చూసుకోవడం ఒకెత్తైతే వారి అసంతృప్తిని ఏమిచ్చి కంట్రోల్ చేయాలో అర్థం కాక టీడీపీ సతమతమైపోతోంది. ఇవన్నీ పరోక్షంగా వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ని స్థానాల్లో కూటమిలో పార్టీలు పోటీ చేయాలో నిర్దేశించుకోగా బరిలో నిలిచే స్థానాల విషయంలోనే ఇంకా కొన్ని స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉంది. దీనికి తోడు కూటమిలో టీడీపీకి బలమైన సీటు బీజేపీ, జనసేనలకు వెళితే ఊరుకునే పరిస్థితిలో అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు లేరు.
ఇది ఖచ్చితంగా కూటమిలో గొడవలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదు. కూటమిలో కొట్లాటలు బయటపడకుండా పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కూటమి బలమైన పోటీ ఇచ్చినప్పుడే వైసీపీకి చెక్ పెట్టొచ్చు. మరి కూటమిలో ఈ ఈక్వేషన్స్ ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచి